డేటా అనలిస్ట్ రిమోట్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి హెల్ప్ అయ్యే కొన్ని జాబ్ రోల్స్ అయితే నేను తీసుకొచ్చాను ఇప్పుడు. ఇవి కంప్లీట్ రిమోట్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్సే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోయేవి. అండ్ ఇవన్నీ కూడా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్న జాబ్సే. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఈ ఆపర్చునిటీని ఇమ్మీడియట్ గా అయితే యూటిలైజ్ చేసుకోండి. అండ్ చాలా బల్క్ నంబర్ లో కూడా హైర్ చేసుకుంటున్నారు. సో మాక్సిమం అంటే మీకు స్కిల్ సెట్ గాని ఉంటే మ్యాచ్ అయితే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి జాబ్స్. మనం దీని గురించి మోర్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో దట్ నాకు మీకు ఇలాంటి కంటెంట్ ని రెగ్యులర్ గా అందించడానికి ఒక మోటివేషన్ అయితే వస్తుంది. మీకు లైక్ చేయడం వల్ల ఏం పోయేది ఉండదు, బట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ మేక్ షూర్ యూ లైక్ దిస్ వీడియో. ఇప్పుడు మనం ఫస్ట్ జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్తే, డిఈషా ఇండియా అనే కంపెనీ అనలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ అయితే ఇద్దరిని అయితే హైర్ చేసుకుంటుంది. సో అనలిస్ట్ అంటే ఎంట్రీ లెవెల్, అండ్ సీనియర్ అనలిస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. మీరు ఫ్రెషర్ నుంచి అప్ టు 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే పైథాన్, ఎస్క్యూఎల్, డేటా అనలిటిక్స్, డేటా విజువలైజేషన్ నాలెడ్జ్ అంటే పవర్ బిఐ లాంటి టూల్. సో మీరు పవర్ బిఐ నేర్చుకొని, ఎస్క్యూఎల్ నేర్చుకొని, పైథాన్ నేర్చుకొని, ఎక్సెల్ ఈ 4 స్కిల్స్ కానీ ఉంటే మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా మీరు దీని గురించి ఏమి స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ప్రెసెంట్ చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఫస్ట్ ఆపర్చునిటీ. ఇంకా మనం సెకండ్ ఆపర్చునిటీ గురించి చూసుకుంటే, నీనోపాల్ ఇన్కార్పొరేషన్ అనే కంపెనీ డేటా అనలిస్ట్ ని హైర్ చేసుకుంటుంది రిమోట్ లో ఎంట్రీ లెవెల్ రోల్ కి. దీనికి కూడా వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఎస్క్యూఎల్ తెలిసి ఉండాలి, పవర్ బిఐ ఆర్ టేబుల్ డేటా విజువలైజేషన్ టూల్ ఏదైనా ఒకటి తెలిసి ఉండాలి, దాంతో పాటు పైథాన్ నాలెడ్జ్ ఉండాలి. ఇవైతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవి కాకుండా మీకు క్లౌడ్ నాలెడ్జ్ ఉంటే ఆల్రెడీ అది కూడా ప్లస్ అవుతుంది. అంటే వీళ్ళు కూడా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరిని కూడా హైర్ చేసుకుంటారు. మీకు స్కిల్ సెట్ వస్తే వాళ్ళు స్పెసిఫిక్ గా ఇవి కూడా ఏం చూడరు. అండ్ ఇది కంప్లీట్ రిమోట్ రోల్ కాబట్టి ఈ రెండు ఆపర్చునిటీస్ అయితే మీరు యూటిలైజ్ చేసుకొని, నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు మాక్సిమం ఎంత తొందరగా చూస్తే అంత ఫాస్ట్ గా అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇవి ఇమీడియట్ గా హైర్ చేసుకునే రోల్స్ కాబట్టి. సో మేక్ షూర్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. డేటా రిలేటెడ్ జాబ్స్ కి విపరీతమైన డిమాండ్ అయితే పెరుగుతుంది. డేటా అనలిటిక్స్ అయినా, డేటా సైన్స్ అయినా, డేటా ఇంజనీరింగ్ అయినా కూడా. బట్ అలాంటి కోర్సెస్ ని ఎలా నేర్చుకోవాలి? ఓడిన్ స్కూల్ వాళ్ళు మనకు డేటా సైన్స్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ప్రాక్టికల్ కోర్స్ అయితే వాళ్ళు లాంచ్ చేశారు. దీంట్లో మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ పోర్టల్ ఉంటుంది. వాళ్ళు 500+ కంపెనీస్ తో అయితే టైఅప్ అయి ఉన్నారు. కాబట్టి జాబ్ అసిస్టెన్స్ కూడా మనకు ఉంటుంది. మీరు హైలైట్స్ చూసినట్టయితే దీంట్లో 230+ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలానే ప్రాక్టీస్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్స్ ఉంటాయి. లైవ్ డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఎర్లీ బోర్డ్ ఆఫర్ కింద వాళ్ళు 12,000 వరకు మీకు సేవ్ చేసే ఆప్షన్ అయితే ఇస్తుంది. అలానే విత్ ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్. మీరు సిలబస్ చూసినట్లయితే కోర్ మాడ్యూల్స్ నుంచి బోనస్ మాడ్యూల్స్, పవర్ బిఐ లాంటివి, అలానే కెరీర్ యాక్సలరేషన్ కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి ఆల్మోస్ట్ అన్ని అయితే కవర్ చేస్తున్నారు. మీరు సక్సెస్ స్టోరీస్ కూడా చూడొచ్చు. హండ్రెడ్స్ ఆఫ్ అల్యూమ్ని ఆల్రెడీ హై పేయింగ్ జాబ్స్ లో ప్లేస్ అయి ఉన్నారు. అది కూడా టాప్ కంపెనీస్ లో. వీళ్ళకి ఆల్మోస్ట్ 500+ కంపెనీస్ తో టైప్ అయింది మనం ఇందాక చూసినట్టు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ద్వారా హై పేయింగ్ జాబ్స్ లో ల్యాండ్ అవడం చాలా ఈజీ అయితే అవుతుంది. నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసి ఎన్రోల్ అయితే అవ్వండి. ఎవరికైనా హెల్ప్ అవుతాయి ఈ ఆపర్చునిటీస్ అనుకుంటే వాళ్ళకైతే మీరు ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆపర్చునిటీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి రెగ్యులర్ గా అయితే మీ కెరీర్ ఆపర్చునిటీస్ అండ్ జాబ్స్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.